అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శ్రావణ మాసం అంతా కూడా శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన మాసము. ఈ మాసంలోనే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. కనుక ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అన్నీ కూడా ఉన్నట్లే. భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వెలిసిన శ్రీనివాసుని హృదయంలో నివసిస్తూ ఆ స్వామికి అత్యంత ప్రియురాలై అలరారుతూ పద్మాసనంలో వేంచేసి సుకుమారమైన చేతులలో పద్మాలను అలంకారంగా ధరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి సంపూర్ణ విశ్వంలో సకల శుభాలను కూడా అనుగ్రహించే అమ్మవారు. సర్వ ఐశ్వర్యాలను కూడా ప్రసాదించేది, సర్వ భక్తుల కోరికలను తీర్చే అమృతమూర్తి శ్రీమన్నారాయణుల వారి ప్రియసఖి అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవియే. ఇక ఆ తల్లి ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు నిలయమై ఉంటాయి. దేనికి కూడా కొరత అనేదే ఉండదు. జగన్మాతను ఆరాధించే వారికి ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను, సర్వ ఐశ్వర్యాలను, అద్భుతమైన తేజస్సును కూడా ప్రసాదిస్తుంది. ఇక ఆ తల్లిని త్రికరణ శుద్ధిగా కొలిచే వారికి జీవితమంతా కూడా ఏ లోటు లేకుండా శుభప్రదంగా జరుగుతుంది. ఈ శ్రావణమంతా కూడా ప్రతి శుక్రవారము కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారంనే వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తూ ఉంటారు. ఇంకా అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సర్వ సౌభాగ్యాలను, సకల శుభాలను కూడా అనుగ్రహిస్తుంది ఆ తల్లి. ఇంకా ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి మహత్యంను గురించి తెలుసుకుందాము. బ్రహ్మదేవుని మానసపుత్రులలో భృగు మహర్షి మొదటివాడు. ఆయన భార్య పేరు ఖ్యాతి. సకల విద్యాపారంగతుడైన భృగు మహర్షి ఒకసారి ఆదిపరాశక్తి అనుగ్రహానికై తపస్సు చేశాడు. ఎంతో కఠోరంగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి భృగు మహర్షి దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమైనది. అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతించాడు. అందుకు జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా వరాన్ని కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహించింది. అంతటా ఆ మహర్షి ఎంతో ఆనందపడి ఆ తల్లితో ఇలా అన్నాడు: తల్లి జగన్మాత, నీవు ముల్లోకాల్లోనూ కూడా ఏలే శక్తి స్వరూపినివి. నీ అనుగ్రహం వల్లనే సమస్త జీవకోటి కూడా సుఖంగా జీవించగలుగుతూ ఉన్నారు. మహాశక్తి స్వరూపిణివైన నీ అంశలతోనే పార్వతి, సరస్వతి, గాయత్రి కూడా అవతరించారు. నీలోని శక్తి స్వరూపమే పార్వతిగా, మహాశివుని అర్ధాంగిగా వెలుగొందుతున్నది. ఇక సర్వ విద్యలకు కూడా అధిదేవతగా బ్రహ్మదేవుని ప్రియసఖిగా భాసిస్తూ ఉన్నది. నీలోని సరస్వతి రూపమే కదా తల్లి. ఇక మూడవదైన వైభవ కళ అగు శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించు తల్లి అని ప్రార్థించాడు. ఆ జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగా జరుగుతుంది అని ఆశీర్వదించింది. అంతటా భృగువు ఎంతో ఆనందపడి జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతించాడు. అంతటా ఆ తల్లి అంతర్ధానమైంది. ఇక ఆ మహర్షికి వరమిచ్చినట్లుగానే తన యందలి ఐశ్వర్య కళతో శ్రీ మహాలక్ష్మీదేవిగా అవతరించింది. కమలముల వంటి కన్నులు, మన్మథుని విల్లు వంటి కనుబొమ్మలు, మోదుగ చిగుళ్ల వలె ఎర్రనైన పెదవులు, అద్భుతమైన చెక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఉండగా ఒకసారి నారాయణుడు ఘోర తపస్సును ఆచరించాడు. ఇక ఆ తపస్సును భంగపరచడానికై ఇంద్రుడు అప్సరసలను పంపించాడు. వారు ఎన్నో రకాలుగా అభినయిస్తూ ఎంతో అందమైన భంగిమలతో నాట్యం చేస్తూ నారాయణుని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించారు. అయినా కూడా నారాయణుడు ఏమాత్రము కూడా చలించక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఇక దివ్యమైన ఆ విశ్వరూప దర్శన తేజస్సుకి తట్టుకునలేక ఆ అప్సరసలు దేవలోకానికి వెళ్ళిపోయారు. ఇక శ్రీమన్నారాయణుడు అప్సరసలకు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని తెలుసుకున్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఆ స్వామివారిని తన భర్తగా పొందాలని తలంచింది. అలా ఆ స్వామినే ఆరాధిస్తూ కఠోర దీక్షతో తపస్సు ప్రారంభించింది. ఇక ఆ జగన్మాత తపస్సు ప్రభావంతో ముల్లోకాలు కూడా కంపించసాగాయి. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై శ్రీ మహాలక్ష్మీదేవిని వివాహమాడటానికి అంగీకరించాడు.
అంతటా భృగు మహర్షి శ్రీ లక్ష్మీనారాయణుల వివాహము ఎంతో వైభవంగా జరిపించాడు. ఉండగా ఒకసారి స్వర్గలోకపు అధిపతి అయిన ఇంద్రుడు ఒకసారి అధికంగా సురాపానం సేవించి వెళ్తూ ఉండగా దూర్వాస మహర్షి కనబడి పారిజాత పుష్పాన్ని ఇంద్రునికి బహూకరించాడు. సురాపాన ప్రభావంలో ఉన్నటువంటి దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచాడు. అక్కడితో ఆ పుష్పము దివ్య ప్రభావం చేత ఐరావతము ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇది తెలుసుకున్నటువంటి దూర్వాసుడు మహేంద్రుడు తనను అవమానించాడు అని తలచి అతడు సర్వ సంపదలు కూడా కోల్పోతాడు అని శపించాడు. అలా ఆ మహర్షి శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కూడా కోల్పోయాడు. అంతటా ఇంద్రలోకము కళావిహీనమైంది. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి దేవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాక్కుని ఉన్నది. సర్వము కూడా పోగొట్టుకున్నటువంటి మహేంద్రుడు తాను చేసినటువంటి తప్పులు తెలుసుకుని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చాడు. ఇక శ్రీమన్నారాయణుల వారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థించాడు. ఓ స్వామి, కరుణామయ, జగన్నాథ, జగద్రక్షక, నీకివే నా నమస్కారములు. ఇంద్రలోకపు భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సరసల నాట్యాలతో సురాపానంతో ఒళ్ళు మరచి దూర్వాస మహర్షి ఆగ్రహానికి లోనైనాను. ఇక ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలను కూడా కోల్పోయాను. ఇంద్రలోకము కళావిహీనంగా తయారైంది కనుక దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి పూర్వవైభవము వచ్చేలాగా కరుణించవలసింది అని అనగానే, జగన్నాథ, జగత్ప్రభు, నీకు నా నమస్సుమాంజలు. నాకు నీవే దిక్కు, అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని వేడుకున్నాడు. అప్పుడు దయాసాగరుడైన శ్రీమన్నారాయణుల వారు మహేంద్రుని దీనస్థితిని గ్రహించి అతడితో ఇలా అన్నాడు. ఓ ఇంద్ర, నీవు చింతింపవలదు. శ్రీ లక్ష్మీదేవి ప్రస్తుతము సముద్ర గర్భంలో ఉన్నది. కొంతకాలం తర్వాత దేవదానవుల సముద్ర మథనంలో ఆమె నా చింతకు రాగలదు. అప్పుడు నీ పూర్వవైభవము తప్పక చేకూరుతుంది అని అన్నాడు. అంతటా దేవేంద్రుడు శ్రీమన్నారాయణుల వారికి నమస్కరించి సెలవు తీసుకుని ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రాన్ని చిలకడానికి సంకల్పించారు. అలా వారందరూ కూడా కలిసి శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చి సముద్ర మథనంలో తమకు సహకరించవలసిందిగా అర్థించారు. ఇక శ్రీమన్నారాయణుల వారు వారితో సర్పరాజైన వాసుకిని తోడుగా చేసుకుని మందపర్వతంతో సముద్రాన్ని చిలకమని చెప్పాడు. ఇక దేవదానవులు ఆ విధంగానే చేసి సముద్ర మథనాన్ని ప్రారంభించారు. అప్పుడు సముద్రం నుంచి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవించింది. కామధేనువును వశిష్ఠ మహర్షుల వారు స్వీకరించారు. అటు తర్వాత సముద్రం నుంచి దివ్యాశ్వము అంటే ఉచ్చైశ్రవము అవతరించింది. ఇక దానిని బలిచక్రవర్తి స్వీకరించారు. ఇక దేవదానవులిద్దరూ కూడా ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మదించగా అందు నుంచి ఐరావతము, కల్పవృక్షము, పారిజాతము కూడా ఉద్భవించాయి. వాటిని మహేంద్రుడు తీసుకున్నాడు. తర్వాత ఒక్కసారిగా వాతావరణం అంతగా కూడా చల్లగా మారిపోయింది. సుగంధ పరిమళాలతో గాలి చల్లగా వీస్తుంది. దేవకన్యలందరూ కూడా అద్భుతంగా గానం చేయసాగారు. ఇక ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుంచి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. అలా ఆమె సౌందర్యానికి దేవదానవులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎవరి నోట మాట రాలేదు. అప్పుడు క్షీరసాగర సముద్రము రాజతనయైనటువంటి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని మహావిష్ణువును సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేసింది. శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని అర్ధాంగిగా స్వీకరించాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎంతో సంతోషించారు. ఆకాశం నుంచి పూలవర్షం కురిసింది. శ్రీమన్నారాయణుల వారు దర్శించినటువంటి వారందరి భాగ్యము కూడా ఏమని చెప్పదము. సర్వజీవుల హృదయానంతరాలలో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవులకు శుభమును సుఖమును చేసే నారాయణుడు సర్వజీవకోటిని కూడా ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించే జగన్మాత శ్రీ మహాలక్ష్మిల దర్శన భాగ్యంతో అందరూ కూడా ఎంతో సంతోషించారు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న వాళ్ళంతా కూడా
సకల సౌభాగ్యాలతో ఐశ్వర్యాలతో కూడా తులతూగుతూ ఉంటారు. అందుకు సంబంధించినటువంటి కథ ఇలా ఉంది. పూర్వకాలంలో అవంతి నగరంలో ధర్మయ్య, శ్యామల అనే దంపతులు ఉండేవారు. ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవాడు. ఇక ఆ దంపతులకు 3 కుమార్తెలు. ఒక సంవత్సరము కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవటానికి చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా కూడా అల్లాడిపోయింది. ప్రజలందరూ కూడా తిండి గింజలు దొరకక నానా ఇబ్బంది కూడా పడ్డారు. ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక తినడానికి 2 పూటల భోజనం కూడా దొరకక మరమరాలు తింటూ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ ఆ దంపతులిద్దరూ కూడా ఇంత కష్టకాలంలో కూడా భగవంతుని మరవలేరు. వారింట్లో తరతరాల నుంచి వస్తున్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహము ఒకటి ఉన్నది. ఆ విగ్రహాన్ని రోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజించేవారు. రోజు ఏదో ఒక పదార్థము తప్పక నైవేద్యం పెట్టేవారు. అయితే 2 సంవత్సరాల నుంచి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థము లేకపోవటం చేత ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుంచి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణులకు భక్తితో కనుల కద్దుకొని సమర్పించేవారు. ఈ విధంగా రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దమైంది. ఈ వేళ ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసినటువంటి ధర్మయ్య దంపతులకు మధ్య వయస్కురాలైన ఒక ముత్తైదువ కనిపించింది. ఆమెలో ఏదో దివ్య తేజస్సు గోచరించింది. ఇక ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చినటువంటి ఈమె ఎవరై ఉంటుందా అని తలుస్తూ ఉండగా ఆమె వీరితో ఇలా అన్నది. నాయనా, నేను పొరుగు ఊరి నుంచి మా ఊరు వెళుతూ దారి తప్పి ఇటుగా వచ్చాను. కావటంతో దోవ సరిగా కనిపించటం లేదు. ఈ రాత్రి మీ ఇంటినే విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అని అన్నది. అప్పుడు ఆ దంపతులిద్దరూ కూడా ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించారు. ఇక అతిథి భగవంతుడితో సమానమని అంటారు కదా. కానీ ఆమెకివ్వటానికి ఇంట్లో ఏమీ కూడా కనిపించలేదు. కాసిని మంచినీళ్లు మాత్రమే ఇచ్చారు. ఇక ఇంట్లో పడుకోవడానికి ఒక చాప మాత్రమే ఉంది. ఆ చాపనే ఆమెకి ఇచ్చేశారు. ఇక ఆ రాత్రి ఆమె ఆ చాపపైనే నిద్రించింది. తర్వాత తెల్లవారగానే లేచి తిరిగి వెళ్ళడానికి సిద్ధమైంది. ఆ దంపతులు ఆమెతో ఇలా అన్నారు. తల్లి, నీవు తేజస్సులో సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవిలాగా ఉన్నావు. నిన్ను వట్టి చేతులతో పంపుతూ ఉన్నందుకు ఎంతో బాధగా ఉన్నది అని అన్నారు. అప్పుడు ఆమె, ఓ దంపతులారా, మీరు చింతింపవలదు. మీ ఇంట ఉండటానికి ఒప్పుకున్నారు, అదే చాలు అని అన్నది. అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపించింది. ఇక ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది. అప్పుడు ఏమిటా అని ఇల్లంతా చూడగా శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద నుంచి శబ్దం వస్తూ ఉన్నట్లుగా వారు గమనించారు. అక్కడ కొన్ని బంగారు నాణాలు పడి ఉన్నాయి. అప్పుడు వారికి జరిగినదంతా కూడా అర్థమైంది. రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవియే అని. ఇక ఆ తల్లికి తామేమీ కూడా ఇవ్వలేకపోయామే, కనీసము తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని వారిద్దరూ కూడా చాలా బాధపడ్డారు. కనుక ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతించారు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబము ఆ ధనంతో పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా జరిపించారు. జీవితకాలం అంతా కూడా సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందారు. దీపము లక్ష్మీ స్వరూపము. ధర్మయ్య దంపతులు రోజు కూడా శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద దీపాన్ని వెలిగించేవారు. ఎంతటి కష్ట సమయంలోనైనా దీపారాధన మాత్రం మానలేదు. అందువలననే శ్రీ మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది. దీపము జ్ఞాన స్వరూపము, దీపము ఐశ్వర్య స్వరూపము. కనుక దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మీదేవి చిరునవ్వుతో ఉంటుంది. ఎవరైతే నిత్యము కూడా దీపారాధన చేస్తారో వారు సిరి సంపదలతో తులతూగుతారు. దేనికి కూడా లోటు అనేది ఉండదు. ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక ఆ తల్లి అనుగ్రహం ఉన్న వారికి సర్వ సౌభాగ్యాలు కూడా లభిస్తాయి. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం ఉన్న వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి. దేనికి కూడా లోటు లేకుండా
జీవితమంతా ఆనందంగా గడుస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం లేని వారు బానిసత్వము, దారిద్ర్యము, యాచన, అప్పులు, భార్యావియోగము, ముసలితనము, అనారోగ్యము, దుస్సంతానము అనే అష్ట కష్టాల పాలవుతారు. కనుక సర్వమంగళప్రదాయినైన జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవిని అర్చించిన వారికి దాసదాసి జనము, పుత్రులు, మిత్రులు, బంధువులు, ఆరోగ్యము, ధనము, ధాన్యము, వాహనము అనే అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి. శ్రీ లక్ష్మీనారాయణులను ఎవరైతే ఎప్పుడూ కూడా మనస్సులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కూడా కలుగుతాయి. వారికి ఎటువంటి ఆపదలు కూడా దరిచేరవు. శ్రీ లక్ష్మీనారాయణులు అన్యోన్యమైన జంట. మత్స్యావతారంలో శ్రీలక్ష్మిగాను, కూర్మావతారంలో కూర్మవతిగాను, నరసింహావతారంలో శ్రీ మహాలక్ష్మిగాను, వరాహావతారంలో భూలక్ష్మిగాను, శ్రీ రామావతారంలో సీతగాను, శ్రీకృష్ణావతారంలో రుక్మిణీదేవిగాను ఆ మహాలక్ష్మీదేవి తన పెనిమిటి శ్రీమన్నారాయణుల వారితో కలిసి అవతరించింది. శ్రీ లక్ష్మీనారాయణుల వారి అన్యోన్యత, ఆప్యాయత లోకంలోని దంపతులందరికీ కూడా ఆదర్శంగా ఉంటారు. లక్ష్మీనారాయణుల వారి అనుగ్రహం ఉన్న వారికి దీనికి కూడా లోటు అనేది ఉండదు. ఒక కథ ద్వారా తెలుసుకుందాము. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే మహాపండితుడు ఉండేవాడు. అతను పౌరోహిత్యం నిర్వర్తిస్తూ ప్రతి నెల కూడా ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు. ఊరి వారు ఇచ్చే కట్న కానుకలతో జీవితము సాఫీగా గడిచిపోతూ ఉన్నది. కృష్ణశర్మ ప్రతిరోజు కూడా ఉదయము 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు. శ్రీ లక్ష్మీనారాయణులను నిత్యము కూడా శ్రద్ధతో అర్చించేవాడు. అతనికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహ వయస్సు వచ్చి వరుని కోసము ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా మంచి సంబంధం దొరకడము చాలా కష్టమైంది. ఇలా ఉండగా ఒక రోజున కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కాలు రాయికి తగిలి కింద పడటంతో కాలు విరిగింది. వైద్యులు కనీసము 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలి అని, మంచం దిగరాదు అని చెప్పారు. అయితే ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదు అన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురైంది. అంతేకాక ఏకంగా 6 నెలలు ఏ కార్యక్రమాలకు కూడా వెళ్ళకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది అని విచారం పట్టుకుంది. అయినా కూడా చేసేది ఏమున్నది, ఇదంతా కూడా పూర్వజన్మ ప్రారబ్ధం అని తలచాడు. ఇలా ఈ విధంగా 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలలు కూడా ఎటూ వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్నటువంటి సొమ్ములో చాలా భాగం ఖర్చయిపోయింది. ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలా లేదు. ఆ రోజు సాయంత్రం పొరుగు ఊరైన వెంకటాపురం నుంచి వెంకటశెట్టి అనే వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని, ఎలాగైనా సరే కృష్ణశర్మ ఆ కార్యక్రమం నిర్వర్తించాలి అని అన్నాడు. ఇక కృష్ణశర్మకు వెళదాము అని అనిపించినా కూడా వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తాను ఎటూ కదిలే పరిస్థితుల్లో లేనని వెంకటశెట్టితో చెప్పాడు. అయితే అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని తానే నామకరణ కార్యక్రమం జరిపించాలి అని అన్నాడు. అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని ఏమాత్రము శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యము నిర్వర్తించి తిరిగి రావచ్చును అని అన్నాడు. అప్పుడు కృష్ణశర్మకు ఇది బాగానే ఉంది అని అనిపించింది. ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను, కొంచెం లేచి తిరగడం ప్రారంభిస్తే కానీ లాభం లేదు అని తలచాడు. అలా ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. ఇక వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగానే బండిని పంపించాడు. కానీ బండి కొంచెము ఎత్తుగా ఉండటంతో కృష్ణశర్మకు కష్టమైంది. ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు. ఇక నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్పాడు. అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టము కూడా తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు. అక్కడ కార్యక్రమము పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించడం వలన కృష్ణశర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది. ఇక దారిలో కూడా సరిగా లేకపోవటం చేత బండి పైకి కిందికి ఊగుతూ ఉన్నది. ఆ కుదుపుకి
కృష్ణశర్మకు ఒళ్ళంతా కూడా నొప్పులుగా అనిపించింది. ఇక ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానికొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి. ఇక ఒక్కసారిగా జరిగినటువంటి ఈ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తడంతో బండి అదుపు తప్పింది. ఇక దానిలో కూర్చున్నటువంటి కృష్ణశర్మ ఒక్క ఉదుటున బండి నుంచి కింద పడ్డాడు. ఇక ఆ పడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉంటున్నటువంటి కాలికి తిరిగి దెబ్బ తగిలి బాధతో విలవిలలాడిపోయాడు. ఇలా ఒక్కసారిగా జరిగినటువంటి ఈ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు. ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు. అప్పుడు విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉన్నటువంటి కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణశర్మకు ఎంతో నొప్పితో విలవల్లాడిపోతూ ఏమాత్రము కూడా కదిలే పరిస్థితుల్లో లేడు. ఇక బండివాడికి ఏమీ పాలుపోవట్లేదు. లోనే సన్నగా వానజల్లు ప్రారంభమైంది. కృష్ణశర్మ బాధ వర్ణనాతీతంగా ఉంది. ఇక అదృష్టం కొద్దీ అటుగా ఇద్దరు రైతులు వచ్చారు. ఆ విధంగా వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు. భూలోకంలో జరుగుతున్నటువంటి ఇదంతా కూడా వైకుంఠంలోని శ్రీ లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక కృష్ణశర్మ బాధపడుతూ ఉన్నటువంటి కష్టాలు చూసి జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి తల్లి హృదయము ద్రవించిపోయింది. తన ప్రియవల్లభుడు శ్రీ మన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి, ఆ కృష్ణశర్మ దీన పరిస్థితి చూడండి, ఎందుకు ఇన్ని బాధలు పడుతూ ఉన్నాడు? నిత్యము కూడా మనల్నే సేవిస్తూ ఉన్నాడు కదా, ఇంకా ఎంతకాలం ఈ బాధలు? అతని పరిస్థితి చూస్తూ ఉంటే జాలి వేస్తున్నది అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు తన ప్రియసఖితో ఇలా అన్నాడు, ప్రియసఖి, మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖదుఖాలను అనుభవిస్తారు. పూర్వజన్మ కర్మఫలము పూర్తవగానే కృష్ణశర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి, సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది, ఏం సుఖం స్వామి, కుమార్తెల వివాహము ఇంకా కాలేదు, వారికి యుక్త వయస్సు దాటిపోతూ ఉన్నది, కాలినొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి ఇప్పుడు ఇలా జరిగింది, ఎప్పటికి పూర్తిగా కోలుకుంటాడో కదా అని అన్నాడు. నారాయణుల వారు, ఓ దేవి, త్వరలోనే అతని కష్టాలన్నీ కూడా తీరిపోగలవు, నీవు చింతింపవలదు, నీ మనస్సును నేనెరిగితిని, నీ బిడ్డల బాధ నీవు చూడలేకపోతూ ఉన్నావు, ఆ సంగతి నాకు తెలియనిది కాదు. కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలము ఇంకా పూర్తి కాలేదు, కొన్ని రోజులలో ఇది పూర్తయ్యి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అన్నాడు. ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతడిని రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు. ఇక జరిగినదంతా కూడా తెలుసుకుని కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడ్డాడు. నిత్యము కూడా ఆ లక్ష్మీనారాయణులను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలు ఏమిటి అని ఎంతో చింతించారు. అటు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్నటువంటి కాలు మరలా విరిగింది అని, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇల్లు కదలవద్దు అని చెప్పి వెళ్ళాడు. ఇక కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుంచి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలె తిరిగి తిరగగలుగుతానా అని తలచాడు. ఈ విధంగా కొన్ని రోజులు జరగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పట్టింది. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మంచాన పాలవడంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. లోకంలోని కష్టాలన్నీ కూడా తమకే వచ్చాయి అని తలచారు. ఇక వైకుంఠంలో శ్రీ మన్నారాయణుల వారికి సపర్యలు చేస్తూ ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఒకంత కోపం తెచ్చుకుని తన పెనిమిటితో ఇలా అన్నది, ఓ నాథ, ఏమిటి వైపరీత్యము? కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉండగా భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధలు నేను చూడలేకపోతూ ఉన్నాను. మనమంటే వారికి అమితమైన భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది. శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మీదేవితో ఇలా అన్నారు, ఓ దేవి, నీ కోపము నేను అర్థం చేసుకొనగలను.
వారు మన ప్రియ భక్తులన్నది నిజమే, కానీ వారి పూర్వజన్మ కర్మఫలము ఇంకా పూర్తి కాలేదు. అది అయిన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అన్నాడు. ఇక ఆ మాటలకు జగన్మాత, స్వామి మీరు చెప్పినది బాగానే ఉన్నది, కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబము బతికి ఉంటుందా అని అనిపిస్తూ ఉన్నది. మీరు వెంటనే వారిని కరుణించవలసింది అని అన్నది. అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయి అని అన్నాడు. విధంగా రోజులు ఇలా గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకటిపోటు వలె ఒక రోజున కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులని కూడా దోచుకున్నారు. ఇక ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేము. ఇదంతా కూడా గమనించినటువంటి శ్రీ మహాలక్ష్మి హృదయం బాధతో నిండిపోయింది. ఇక ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగము. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగము ఎవరూ కూడా చూపలేరు. తన బిడ్డలు కష్టం పడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రము కూడా సహించలేదు. కృష్ణశర్మ కుటుంబం పడుతూ ఉన్నటువంటి కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. అప్పుడు వెంటనే శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి ఇది చాలా అన్యాయము. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రము కూడా కరుణ చూపటం లేదు. ఇక నేను ఏమాత్రము కూడా ఉపేక్షించను. మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవి నీ బాధ నేను అర్థం చేసుకొనగలను. ఒక్కరోజు ఓపిక పట్టు. ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినది. రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి అని అన్నాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి ఇంకా ఏమాత్రము కూడా నేను ఉపేక్షించను. వారి బాధలు చూడలేకుండా ఉన్నాను. అన్నట్లుగా రేపు ఒక్కరోజు చూస్తాను. లేని ఎడల నేనే స్వయంగా రేపు వారింటికి వెళతాను అని అనగానే ఇక ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుంచి కృష్ణశర్మకు ఆస్థాన పండితునిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వచ్చింది. ఇక ఆ నియామక పత్రం తీసుకువచ్చిన భటులు ఎన్నో కట్న కానుకలు తెచ్చారు. ఇవన్నీ కూడా చూసినటువంటి ఆ కుటుంబము ఆనందానికి అంతులేదు. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయి అని సంతోషించారు. శ్రీ లక్ష్మీనారాయణులను ఎన్నో విధాలుగా స్తుతించారు. ఇక వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఎంతో సంతోషించింది. కొంతకాలానికల్లా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరి వివాహం మంచి వరులతో జరిగింది. విధంగా కృష్ణశర్మ దంపతులిద్దరూ కూడా జీవించినంత కాలము సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉంటే అన్నీ కూడా ఉన్నట్లే. శ్రీ మహాలక్ష్మీదేవి అంటే శ్రీ అంటే సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి అనే అర్థము, లక్ష్మి అనగా గుర్తు అనే అర్థము. సర్వ ఐశ్వర్యాలకు ఆ తల్లియే కదా సంకేతము. సర్వ విద్యలకు కూడా విద్యాలక్ష్మి రూపంలో ఆ తల్లియే సంకేతము. సర్వ శుభాలకు సంకేతము ఆ జగన్మాత. సర్వ విజయాలకు గుర్తు ఆ తల్లియే. సర్వశక్తులకు ఆ తల్లియే సంకేతము. జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి తత్వాన్ని అర్థం చేసుకున్న వారికి సర్వ సంపదలు కలుగుతాయి. సర్వ ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. ఎటువంటి అనారోగ్యము కూడా దరిచేరదు. సర్వ కార్యాలయందు విజయం లభిస్తుంది. ఇంతటి మహోన్నతమూర్తి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అలక్ష్యం చేసేవారు ఎన్నో కష్టాల పాటవుతారు. ఇంకా ఆమెను నిర్లక్ష్యం చేసిన వారు ఎంతటి వారైనా అష్ట కష్టాల పాలవుతారు. సర్వ ప్రాణకోటిని తన సంతానంగా భావిస్తూ ఎల్లవేళలా కూడా కాపాడే అమృతమూర్తిని ఏమాత్రము కూడా అలక్ష్యం చేయకూడదు. ఈ శ్రావణ మాసంలో కూడా శ్రీ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.